నాగపట్నంలో ఒక రైతు ఆకలి చావు. రైతులందరూ కలిసి నిరాహార దీక్ష. అవును, ఈ రైతులకు వేరే పనే లేదు, ఈ పేపర్ వాళ్ళకు కూడా పనే లేదు. ఆకలి చావు బోకలి చావు అనుకో. నెలకి 20 కేజీలు బియ్యం ఇస్తున్నారు, ఎలా ఆకలి చావు వస్తున్నాయి? ఊరికి ఏదో చేసి బుసలు పట్టుకొని వచ్చేస్తారు. ఎందుకు షర్టు పట్టుకున్నావు? నీ డ్రెస్ పట్టుకున్నంత వల్ల నీకేం గాయం అవ్వలేదు. రేపే ఏం చనిపోవు, కానీ అందరి మధ్య నీ కాలర్ పట్టుకున్నానన్న అవమానం ఉంది కదా, అదే నిన్ను చంపేస్తుంది. తిండి దొరక్క చనిపోతే దానికి పేరు ఆకలి చావు కదరా. నలుగురికి తిండి కూడా పెట్టలేక చనిపోతున్నావు చూడరా, అదే ఆకలితో ఉన్న చావు. ఈ చావుకంతా మీరు బాధపడక్కర్లేదు, కానీ తప్పుగా మాట్లాడకండి, అది చాలు. నీలాగా చదువుకున్న వాడినే రా నీ కూడా, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, కానీ వ్యవసాయం తప్ప ఇంకా వేరే ఏ పని చేయనని కాన్ఫిడెంట్గా ఉన్నాను. డబ్బులు ఇస్తే అన్నం దొరుకుతుందన్న అహంకారమే కదరా నీకు. నిన్న చనిపోయిన ఆ వ్యవసాయికి 15 ఏకర్స్ ఉన్నాయిరా. రియల్ ఎస్టేట్ అది ఇది అమ్మేసినా కూడా జీవితం మొత్తం కూర్చొని తిని ఉండొచ్చు.